వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ చతుర్థోధ్యాయః జ్ఞానకర్మ సన్యాసయోగః. మనం ముందుగా 27వ శ్లోకాన్ని నేర్చుకుందాము. నేను నిదానంగా చెబుతాను, మీరు నాతో పలకండి. సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మసంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. మనం 27వ శ్లోకం మొత్తాన్ని ఒకసారి కలిపి చదువుకుందాం. సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మసంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. మనము 27వ శ్లోకానికి ప్రతిపదార్థాలను తెలుసుకుందాము. సర్వాణి అన్ని, ఇంద్రియ కర్మాణి ఇంద్రియ కర్మలను, ప్రాణకర్మాణి చ ప్రాణవాయు కర్మలను కూడా, అపరే ఇతరులు, ఆత్మ సంయమ మనస్సును నిగ్రహించటం అనేది, యోగ యోగములో, అగ్నౌ అగ్నిలో, జుహ్వతి ఆహుతి చేయుదురు, జ్ఞానదీపితే ఆత్మానుభూతి ప్రేరణచే ప్రకాశింపజేయగోరి. మనము 27వ శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం. సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మసంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మసంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. మనము 27వ శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాము. మనో ఇంద్రియ నిగ్రహము ద్వారా ఆత్మానుభూతిని సాధించుటలో ఆసక్తి కలిగిన కొందరు సమస్త ఇంద్రియ కర్మలను మరియు ప్రాణవాయు కర్మలను మనోనిగ్రహమనే అగ్నిలో ఆహుతి చేయుదురు అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము. మనము 28వ శ్లోకాన్ని నేర్చుకుందాము. ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞాః యోగయజ్ఞాస్తథా పరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చర యతయ సంసిత వ్రతాః. మనం 28వ శ్లోకం మొత్తాన్ని ఒకసారి కలిపి చదువుకుందాం. ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞాః యోగయజ్ఞాస్తథా పరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చర యతయ సంసిత వ్రతాః. మనం 28వ శ్లోకానికి ప్రతిపదార్థాలను తెలుసుకుందాము. ద్రవ్యయజ్ఞ తమకున్న వానిని సమర్పించుచు, తపః యజ్ఞాః తపోనియమములను ఆహుతి చేయువారును, యోగయజ్ఞాః అష్టాంగ సహిత యోగమును ఆహుతి చేయువారును, తథా ఆ విధముగా, అపరే ఇతరులు, స్వాధ్యాయ వేదాధ్యయనమనే యజ్ఞము, జ్ఞానయజ్ఞాశ్చ జ్ఞానాభివృద్ధిని కూడా, యతయః జ్ఞానవంతులు, సంసిత వ్రతాః కఠిన వ్రతములను చేయువారును. మనము 28వ శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం. ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞాః యోగయజ్ఞాస్తథా పరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చర యతయ సంసిత వ్రతాః. ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞాః యోగయజ్ఞాస్తథా పరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చర యతయ సంసిత వ్రతాః. మనము 28వ శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాము. కఠిన వ్రతములను చేపట్టి కొందరు, తమ సంపదలను అర్పించుట ద్వారా మరికొందరు, తీవ్ర తపోనియమములను ఆచరించుట ద్వారా, అష్టాంగ యోగ పద్ధతిని అభ్యసించుట ద్వారా లేదా దివ్య జ్ఞానాభివృద్ధికై వేదాధ్యయనము చేయుట ద్వారా
జ్ఞాన ప్రకాశమును పొందుదురు అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము. తరువాయి భాగంలో మరో 2 శ్లోకాలను నేర్చుకుందాము. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.